Dear friends, when God guides us with His hand, it's so pleasant. ప్రియ స్నేహితులారా, దేవుడు తన హస్తముతో దిశానిర్దేశం చేసి నడిపిస్తున్నప్పుడు అది మనకెంతో ఆహ్లాదకరంగా ఉంటోంది. We feel so secure in Him మనకు ఆయనలో ఎంతో భద్రత అనిపిస్తోంది, and feel so loved. ఎంతగానో ప్రియమైన అనుభూతి కలుగుతోంది. He has come to do that today through a promise verse ఈ రోజున వాగ్దాన వచనం ద్వారా ఈ రీతిగా ఆయన మనకు చేయుటకు వచ్చి ఉన్నారు. in Proverbs 22:11. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం. One who loves a pure heart హృదయ శుద్ధిని ప్రేమించుచు and who speaks with grace దయగల మాటలు పలుకుచు will have the king for a friend. ఉండు వానికి రాజు స్నేహితుడగును. It's a very unique verse. ఇది చాలా విభిన్నమైన ప్రత్యేక వచనం. It says such a type of person will have the king himself as a friend. అటువంటి వ్యక్తి స్వయముగా రాజునే తన యొక్క స్నేహితునిగా కలిగి ఉంటాడని వ్రాయబడింది. Who has a king for a friend? ఎవరండి రాజును తన స్నేహితునిగా కలిగి ఉండగలిగింది? This verse describes about the way we speak and the way we behave. ఈ వచనం మనం మాట్లాడే విధానాన్ని, మన యొక్క ప్రవర్తన విధానాన్ని గురించి మనకు తెలియచేస్తోంది. The words that comes through a person. ఒక వ్యక్తి నుండి బయలు వెడలి వచ్చే మాటలు. And this verse says two things. ఈ వచనం మనకు రెండు సంగతులను తెలియచేస్తోంది. One who loves a pure heart. హృదయ శుద్ధిని ప్రేమించువాడు. We all wish that we could have such a pure, innocent heart. మనమందరము కూడా అట్టి పవిత్రమైన నిర్దోషమైన హృదయాన్ని కలిగి ఉండాలని కోరుకుంటాము కదూ. Many times we get corrupted by this world. అనేక పర్యాయాలు ఈ లోకము చేత మాలిన్యానికి గురవుతూ ఉంటాం. The desires of this world make our intentions to be so bad. ఈ లోక ఆశలు మన యొక్క ఉద్దేశములను చాలా చెడుగా మార్చేస్తుంటాయి. And our thinkings to be so astray. మన ఆలోచన విధానాలు వెడలిపోయినట్లుగా ఉంటాయి. But God can transform our heart to make it pure. కానీ దేవుడు మన హృదయమును రూపాంతరపరిచి దానిని పవిత్రముగా స్వచ్ఛముగా చేయువాడై ఉన్నారు. Ask for that today. ఈ రోజున అందుకోసమై అడగండి. And those who have a pure heart will do the second thing also. ఎవరైతే పవిత్రమైన హృదయాన్ని కలిగి ఉంటారో వారు రెండవ కార్యాన్ని కూడా చేస్తారు. To speak with words of grace. దయగల మాటలు పలికే వారిగా ఉంటారు. Not with words of poison. విషపూరితమైన మాటలు కాదు. Not with words of terror in the hearts of people. లేక ప్రజల హృదయాలను భయకంపితం చేసేటువంటి మాటలు వారు పలికే వారిగా ఉండరు. But speaking with love. ప్రేమగల మాటలు పలికేవారిగా ఉంటారు. From the pure heart of God. పవిత్రమైన దేవుని హృదయము నుండి. Speaking so calmly, so politely, full of love. ఎంతో నిమ్మళముగా, ఎంతో మర్యాదగా, ఎంతో ప్రేమ కలిగి మాట్లాడుతూ ఉంటారు. And speaking the things of God. అలాగే దేవుని కార్యములను మాట్లాడుచూ ఉంటారు. We can be a nice person in this world. మనం ఈ లోకములో మంచి వ్యక్తిగా ఉండవచ్చును. But when you're really speaking the things of God as a nice person. కానీ ఒక మంచి వ్యక్తిగా దేవుని కార్యములను గూర్చి గనక మీరు పలుకుతూ ఉన్నవారిగా ఉన్నట్లయితే You will be an attractive person to others. మీరు ఇతర వ్యక్తులకు ఆకర్షణీయమైన వ్యక్తిగా ఉండెదరు. This verse says you will be attractive even for a king. ఈ వచనం చెప్తుంది మీరు రాజునకు కూడా ఆకర్షణీయమైన వ్యక్తిగా ఉంచబడెదరు. For the king to love you as his friend. రాజు తన స్నేహితునిగా మిమ్మును ప్రేమించు నిమిత్తమే. Recently I had gone to a meeting. ఇటీవల కాలంలో నేను ఒక సభకు వెళ్ళడం జరిగింది. And after the meeting so many people crowded around because I had not gone to that place for a long time. సభ యొక్క అనంతరం సుదీర్ఘకాలం నేను ఆ ప్రాంతానికి వెళ్ళనందువలన ఆ ప్రాంత ప్రజలందరూ గుంపులుగా నా ఎద్దుకు చేరి వచ్చి ఉన్నారు. They wanted to meet, they wanted to take pictures and they wanted to receive prayers. వారు కలుసుకోవాలని, ఫోటోలు తీసుకోవాలని, ప్రార్థన చేయించుకోవాలనే భావంతో చేరి వచ్చారు. But out of all those people, కానీ ఆ ప్రజలందరి మధ్యలోనూ కూడా only 2 children attracted me. ఇద్దరు బిడ్డలు నా దృష్టిని ఆకర్షించి ఉన్నారు. Because they came with such a smile. ఎందుకంటే వారు అంత చక్కని నవ్వుతో వచ్చారు. And they said, Anna, how are you? వారంటున్నారు, అన్నా మీరు ఎలాగున ఉన్నారు? And they said, we want prayers for God to fill us with wisdom for our studies. దేవుడు మా యొక్క విద్యలో తన జ్ఞానముతో మమ్మల్ని నింపాలని మీ ప్రార్థన మేము కోరుకుంటున్నాము అని చెప్పారు. That there was something different about the pureness and the innocence of their heart for Jesus. యేసు కొరకే వాళ్ళు కలిగి ఉన్న హృదయంలో పవిత్రత, అమాయకత్వం చాలా విభిన్నముగా అనిపించింది. That out of all those people, my mind thought, yes, these children will be unique in the hands of God. ఆ ప్రజలందరిలో కూడా నాకైతే అవును, ఇదిగో వీరే దేవుని దృష్టిలో విభిన్నమైన ప్రత్యేకమైన వారు అనిపించింది. And
made me want to have a friendship with them. వారితో స్నేహం కలిగి ఉండాలని నేను కోరుకునేలా చేసింది. This character makes us attractive before people. ఈ లక్షణము ప్రజల ఎదుట మనల్ని ఆకర్షణీయముగా చేసేస్తోంది. Having the heart of God, దేవుని హృదయమును కలిగి ఉండుట, having the words of God, దేవుని మాటలను కలిగి ఉండుట, characteristics of God. దేవుని గుణ లక్షణములను కలిగి ఉండుట, It makes us be a special person ఇది మనలను ప్రత్యేకమైన వ్యక్తులుగా చేస్తోంది. out of all the people. ప్రజలందరి మధ్యలో కూడా I knew that those kids will become great, powerful children in the hands of God. నాకు తెలుసు ఆ యొక్క చిన్న బిడ్డలు దేవుని యొక్క చేతులలో అత్యంత బలీయమైన వ్యక్తులుగా ఉండబోతున్నారు అని. Their heart was full of love for వారి Jesus. హృదయమంతా యేసు కొరకైన ప్రేమ చేత నింపబడి ఉన్నది. Let's ask for such a pure heart. అటువంటి పవిత్రమైన హృదయం కోసమే అడుగుదామా? Let's ask for words of అటువంటి grace కృపాసహితన మాటల కోసం అడుగుదామా? that comes from the heart of God. దేవుని హృదయం నుంచి బయలువెడలి వచ్చే మాటలు No matter what situation. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ Let's ask God to change our language, change our words. మన భాషను మన వాక్కులను మార్చివేయమని దేవునిని అడుగుదామా? Loving Lord Jesus, ప్రియమైన ప్రభువా యేసయ్య, as you have spoken today, మీరు ఈ రోజున మాట్లాడిన రీతిగా help us to have a pure heart. పవిత్రమైన హృదయం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. Take out all the corruptiveness of our heart, మా హృదయంలో ఉన్న అక్రమం అంతటిని కూడా మీరు తొలగించి వేయండి. all the evil out of our heart, మా Lord. హృదయంలో ఉన్న దుష్టత్వం అంతటిని తొలగించి వేయండి. Evil intention, దుష్ట ఉద్దేశములు, evil desires, దుష్ట ఆశలు I commanded to leave the hearts of your children. అటివి మీ ప్రజల హృదయాలు విడిచి వెళ్ళిపోవాలని ఆజ్ఞయిస్తున్నాను. Let them be free right now. వారిప్పుడే విడుదల పొందుదురు గాక. Let them be full of your spirit. మీ ఆత్మచేత వారు సంపూర్తిగా నింపబడుదురు గాక. And out of that, let the words of the Holy Spirit speak. అందులో నుంచి పరిశుద్ధాత్మ వాక్కులు వారితో మాట్లాడును గాక. Words of wisdom, జ్ఞాన వాక్కులు, words of love, ప్రేమగల వాక్కులు, words of grace and kindness. కృపాసహితమైన దయగల మాటలు, Let it melt the hearts of people. అవి ప్రజల హృదయములను కరిగించి వేయును గాక. Let it make them gain the love of people. అవి వీరు ప్రజల ప్రేమను సముపార్జించుకునేలా చేయును. Let it make them gain unique positions in this ఈ world. లోకములో ఉన్నతమైన ప్రత్యేక స్థానాలు పొందులాగున చేయును గాక. Daniel received favor in the eyes of the king. దానియేలు రాజు దృష్టిలో అనుగ్రహము పొందిన వాడయ్యాడు. Give us your favor, ప్రభువా, మీ Lord. అనుగ్రహమును దయచేయండి. Bless your children to become friends of kings. మీ బిడ్డలను రాజుకు స్నేహితుల వలె మీరు ఆశీర్వదించండి. Thank you for this special ఈ grace. ప్రత్యేకమైన కృప కొరకే వందనములు. Help us to have your మీ heart, హృదయాన్ని కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. your మీ words. వాక్కులను In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. My friends, continue to like this video, sharing it with all your నా friends. స్నేహితులారా, నిరంతరాయంగా ఈ వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులందరికీ కూడా మీరు షేర్ చేయండి. And subscribe to this channel to watch more. అలాగే మరి ఎక్కువ వీక్షించడానికి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. God bless. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. The admissions for the Karunya 26-27 academic year has opened. అలాగే విద్యా సంవత్సరం 2026-27 కోసమై కారుణ్య ప్రవేశములు ఆరంభించబడి ఉన్నవి. Enroll your children in the Karunya University as a student, మీ బిడ్డలను కారుణ్య విశ్వవిద్యాలయంలో విద్యార్థులుగా నమోదు చేసుకునండి. and also as a student in the Karunya Christian School with the CBSE syllabus. అలాగే కారుణ్య క్రిస్టియన్ స్కూల్లో CBSE సిలబస్ తో పాఠశాలలో మీ బిడ్డలను చేర్పించండి. All these are in the campuses of Karunya Nagar in Coimbatore. ఇవన్నీ కూడా కోయంబత్తూరులో కారుణ్య నగర్లో అమర్చబడి ఉన్నవి. Yes, Karunya raises a godly generation అవును, కారుణ్య దైవికమైన తరమును లేవనెత్తుతోంది. and also global leaders. అలాగే విశ్వవ్యాపితమైన నాయకులను కూడా. They are excellent in research, వారు పరిశోధనలో ప్రావీణ్యత కలిగి ఉంటున్నారు. they are excellent in value systems, విలువల వ్యవస్థలో కూడా వారు ప్రావీణ్యత కలిగి ఉంటున్నారు. and they have high academic knowledge and the ability to accomplish. అత్యంత ఉన్నత విద్యా సామర్థ్యాన్ని, కార్యసాఫల్యత సామర్థ్యాన్ని వారు కలిగి ఉంటున్నారు. You will see your child turning to be a global leader when your son, your daughter is connected to Karunya University. మీరు మీ యొక్క కుమారుడు కుమార్తె కారుణ్యకు అనుసంధానమై ప్రపంచవ్యాప్త నాయకులుగా లేవనెత్తబడ్డం చూచెదరు. And the grace of God will be upon your son దేవుని కృప మీ కుమారుని మీద ఉంటుంది, and your daughter. మీ కుమార్తె మీదను ఉంటుంది. We have residential accommodation in the campus, విద్యా ప్రాంగణంలోనే వసతి సౌకర్యాలు ఉన్నాయి. and we have students coming from all parts of India, also some parts of the world. భారతదేశంలోని అన్ని ప్రాంతాలు అలాగే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు రావడం జరుగుతోంది. There's ample opportunity for your talents to shine. మీ తలాంతులు ప్రకాశించడానికి విశాలమైన అవకాశాలు ఉన్నాయి. Come to Karunya. కారుణ్యకు రండి.